శరత్, మరిన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చెప్పు. సార్, మొదటగా వీళ్ళు ఇక్కడ స్టార్టింగ్ రో ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అవ్వాలి. కింద ఉన్న డేటా అనేది స్క్రోల్ చేయడానికి వీలుగా ఉండాలన్నారు. సో దీనికోసం నేను ఆల్ట్ WFR ప్రెస్ చేశాను. సో ఫస్ట్ రో అనేది ఫ్రీజ్ అయింది. ఈజీగా డేటాని స్క్రోల్ చేయగలిగాను. అన్ఫ్రీజ్ చేయడానికి ఆల్ట్ WFF ప్రెస్ చేశాను. అన్ఫ్రీజ్ అయింది. కొంతవరకు డేటాని మళ్ళీ ఫ్రీజ్ చేయడానికి ఆల్ట్ WFF సేమ్ ఫార్మాట్ని యూజ్ చేస్తే కొన్ని డేటాస్ ఫ్రీజ్ అవుతాయి. అలాగే సో డేటాస్ని ఫిల్టర్ చేయడానికి సో స్టార్టింగ్ హెడ్డింగ్స్ని Ctrl+Shift+L ప్రెస్ చేసాము. అక్కడ ఫిల్టర్ బటన్స్ వచ్చాయి. సో ఈ ఫిల్టర్ బటన్స్ పైన క్లిక్ చేసి సో 2.5 ల్యాండ్ ఉన్న వాళ్ళ డేటాని ఫిల్టర్ చేయమన్నారు. అదొకటే సెలెక్ట్ చేసి ఓకే చేశాను. 2.5 ల్యాండ్ ఉన్న వాళ్ళ డేటా మాత్రమే ఇక్కడ రిపోర్ట్లో కనిపించింది. సో మరి ఈ ఫిల్టర్స్ తీసేయడానికి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఇచ్చి ఓకే ఇచ్చాను. కంప్లీట్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఇక్కడ ఉన్న ప్లేస్ నేమ్ని మిగతా మెంబర్స్ కూడా అప్లై చేయమన్నారు. సో వెరీ సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసి ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేశాను. అంటే Ctrl+E ప్రెస్ చేశాను. సో సేమ్ నేమ్సే అందరికీ అప్లై అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న టేబుల్కి డిజైన్ అప్లై చేయడానికి Alt+O+A ప్రెస్ చేశాను. కొన్ని టేబుల్ డిజైన్స్ అనేటివి డిస్ప్లే అయ్యాయి. సో వీటిలో ద బెస్ట్ థీమ్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఇక్కడ ఓకే ఇచ్చాను. టేబుల్కి థీమ్ అనేది అప్లై అయింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.